ఇలా ముందుగా వచ్చేసి హైడ్రాలిక్ లిఫ్ట్ పైన ఇలా పెట్టేస్తారనమాట. పెట్టేసిన తర్వాత దీన్ని చిన్న చిన్నగా లిఫ్ట్ చేస్తూ పైకి వెళ్తారనమాట. సో మెకానిక్ వాళ్ళు దీన్ని లిఫ్ట్ చేసి నీట్గా చేస్తారు. సో ఇక్కడ మనకు వచ్చేసి ఆయిల్ చేంజ్ చేస్తారు. ఆ వీడియో ఇవన్నీ చూద్దాం. ఈ వీడియోలో మనము కార్ను ఏ విధంగా హైడ్రాలిక్ లిఫ్ట్ పై నుంచి పైకి లిఫ్ట్ చేస్తున్నామో చూస్తున్నామండి. ఈ విధంగా పైకి నీట్గా లిఫ్ట్ చేస్తారండి కార్. చూడండి. Yes. టోటల్ టాప్కి తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి మనకు ఆయిల్ చేంజ్ అనేది ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా చేయాలి నీట్గా చేయగలరు. సో ఈ విధంగా హైడ్రాలిక్ లిఫ్ట్ పైనటువంటి కార్ను ఫస్ట్ ఉన్నటువంటి ఆయిల్ చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఎయిర్ ఫిల్టర్ను రిమూవ్ చేస్తారండి. ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. సో ఇది ఆయిల్ ఫిల్టర్ అండి. ఈ ఆయిల్ ఫిల్టర్ని ఫస్ట్ రిమూవ్ చేసేసి ఆయిల్ అందరినీ కింద వదిలేస్తారన్నమాట. ఇలా సో ఆయిల్ ఫిల్టర్ రిమూవ్ చేస్తున్నారండి. సో ఆయిల్ అనేది వరకు బౌల్లో తీసుకోవడం జరుగుతుంది. ఆయిల్ ఫిల్టర్ పాత ఆయిల్ ఫిల్టర్ రీప్లేస్లో కొత్త ఆయిల్ ఫిల్టర్ను ఇలా రీప్లేస్ చేస్తారండి. నీట్గా నిదానంగా బాగా చేస్తారండి. ఎస్, ఆయిల్ ఫిల్టర్ను ఫిక్స్ చేసేసారు. ఫిక్స్ చేసినటువంటి ఆయిల్ ఫిల్టరు టైట్గా ఉందో లేదో చెక్ చేయడానికి టూల్స్తో మళ్ళీ దాన్ని నీట్గా అడ్జస్ట్ చేస్తారండి. ఇలా టైట్ ఉందా లేదా టైట్ చెక్ చేస్తారు. ఇంజన్ ఆయిల్ బోల్ట్ను ఈ విధంగా రిమూవ్ చేసేసి లోపల ఉన్నటువంటి పాడైపోయినటువంటి ఇంజన్ ఆయిల్ను రిమూవ్ చేసే పద్ధతి ఇలా నీట్గా చేస్తారు. సో ఇంజన్ ఆయిల్ వచ్చేసి థిక్నెస్ను బట్టి, కలర్ను బట్టి దాన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చండి. సో బ్లాక్ కలర్లో ఉన్నట్లయితే అది ఆల్రెడీ థిక్నెస్ ఉండి బ్లాక్ కలర్లో కన్వర్ట్ అయిందంటే ఆయిల్ అనేది పాడైపోయినట్టు. ఎవ్రీ 10,000 కిలోమీటర్కి ఒకసారి మనం సర్వీస్ చేసుకున్నట్టయితే కార్ కండిషన్ చాలా మంచిగా ఉంటుంది. సో ఆ విధంగా మొత్తం అంతా కలెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఎన్ని లీటర్లు ఇంజన్ ఆయిల్ పడుతుంది ఎర్టిగా కార్ కంటే 3.5 లీటర్స్ అండి. సో కొత్త ఆయిల్కు పాడైతున్న ఆయిల్కు తేడా ఏంటంటే, కొత్త ఆయిల్ ఎలా వస్తుందంటే ఆయిల్ బాగుందా లేదంటే దాన్ని వచ్చి థిక్నెస్ తక్కువగా ఉంది, లైట్ కలర్లో బాగుంది అని అంటే అది మంచిగా ఉంది ఆయిల్. సో థిక్నెస్ మారింది, కలర్ మారిందంటే ఆయిల్ అనేది పాడైపోయిందని అర్థం. సో ఎయిర్ ఫిల్టర్ అండి. ఎయిర్ ఫిల్టర్ని కూడా మనం చెక్ చేస్తాం. సో బాగుంది అంటే దానికి క్లీన్ చేస్తారు, బాగాలేదంటే దానికి కొత్తది ఎయిర్ ఫిల్టర్ అనేది యాడ్ చేస్తారు. ఇది వచ్చేసి కూలాంట్ అండి. సో ఈ కూలాంట్ వచ్చేసి మనకు రేడియేటర్లో వేస్తారు. వెహికల్ వచ్చేసి మనకు బాగా మంచిగా రన్ అవ్వాలంటే ఈ కూలాంట్ అనేది కంపల్సరీగా యూజ్ చేస్తారు. సో మన ఎర్టిగా కార్ కంటే ఈ 4 స్పార్క్ ప్లగ్లు కూడా గుడ్ కండిషన్ లేవు కాబట్టి మన ఈ స్పార్క్ ప్లగ్లు కూడా చేంజ్ చేసుకున్నట్టయితే కార్ యొక్క మెయింటెనెన్స్ ఇంకా మంచిగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి హైడ్రాలిక్ ప్రెజర్ మొత్తం అన్నీ బిగించడం జరిగింది హైడ్రాలిక్తో. ఇప్పుడు వాటన్నిటిని కంప్లీట్ అయిన తర్వాత వెహికల్ను నార్మల్ పొజిషన్కు లిఫ్టింగ్ ద్వారా తీసుకొని వస్తున్నామండి. ఎస్, బార్నెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి కూలాంట్ క్యాప్ అండి. అది కూలాంట్ ఎంత ఉందో చెక్ చేసుకొని కూలాంట్ కూడా రిమూవ్ చేస్తారు. కూలాంట్ రిమూవ్ చేసే పద్ధతి. కూలాంట్ రిమూవ్ చేస్తున్నాడు. సో రేడియేటర్ కూలాంట్ రిమూవ్ చేశాడు. సో కింద ఉన్నటువంటి నట్టు రిలీజ్ చేయడం వల్ల కూలాంట్ మొత్తం క్లీన్ అవుతుంది. రిలీజ్ చేస్తున్నారు. ఇంజన్ ఆయిల్ క్యాప్ రిమూవ్ చేస్తున్నారండి. సో ఇంజన్ ఆయిల్ క్లీన్ చేశారు. ఇప్పుడు ఇంజన్ ఆయిల్ వచ్చేసి వేసే కొత్త ఇంజన్ ఆయిల్ ఎలా వేస్తున్నారో చూడండి.
ఇంజన్ ఆయిల్ యొక్క థిక్నెస్ కానీ కలర్ కానీ మనం దీంట్లో చూసినట్లయితే లైట్ కలర్లో ఉంది. థిక్నెస్ కూడా చాలా వెరీ లైట్గా ఉంటుంది అనమాట. సో ఇది కొత్తగా వేసినటువంటి ఇంజన్ ఆయిల్కు పాడైపోయిన ఇంజన్ ఆయిల్కు డిఫరెన్స్ అనేది మనకు చూస్తూనే అర్థమవుతుంది అనమాట. సో కలర్ ఇలా ఉంటుంది, పాడైపోయింది బ్లాక్ కలర్కి మనకు థిక్నెస్ లైట్గా ఉంటుంది ఇది. సో పాడైపోయింది థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో దీంట్లో 3.5 లీటర్స్ అనేది ఇంజన్ ఆయిల్ అనేది మనకు ఇంజన్లో పడుతుంది అన్నమాట. వైపర్ షాంపూను ఇలా ఈ విధంగా యూస్ చేస్తారండి. వైపర్ షాంపూ ఇది వేసినట్లయితే స్క్రీన్ మీద ఎటువంటి మస్కులు అనేటివి ఉండవు. చాలా నీట్గా క్లీన్గా గ్లాస్ అనేది క్లీన్ అవుతూ ఉంటుంది. సో వైపర్ వాటర్ ఈ విధంగా వేస్తారండి.